నా పేరు గోలా వెంకటరమణ. నేను రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. నేను రిటైర్ అయ్యి 12 సంవత్సరాలు అయింది. తిరుచానూరులో కాపురం ఉంటాము. మాకు వంశపారంపర్యంగా మా పెద్దమ్మ ద్వారా 10 సెంట్ల స్థలము యానాది కాలనీలో వచ్చింది. దాని మీద 12 సంవత్సరాలు కోర్టులో కేసు కూడా నడిచిన తర్వాత మాకు ఫిబ్రవరి 13వ తారీఖు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. దాని జడ్జిమెంట్ మాకు అనుకూలంగా వచ్చిన తర్వాత మేము కాంపౌండ్ వాళ్ళు కట్టేదానికి వెళ్ళగా తిరుచానూరులో రాజా అనే వ్యక్తి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అతను ఏదో కొన్ని ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి చూపెట్టాడు. పోలీస్ సిఐ గారు మొదటిసారి పిలిపించి, అయ్యా వాళ్ళకి డాక్యుమెంట్లు ఉన్నాయి, నువ్వు పోయి కోర్టు పోయి తెచ్చుకో అని చెప్పి మొదటిసారి పంపించాడు. అయినా కూడా అతను వినకుండా రెండో రోజు కూడా చాలా మందిని తీసుకొచ్చి గొడవ చేయడానికి ప్రయత్నం చేస్తే మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాము. ఎస్పీ గారు కూడా సిఐ గారికి చెప్పి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళ బైండ్ ఓవర్ చెయ్యి, ఇతని జోలికి రావద్దని చెప్పినాడు. అయినా సిఐ గారు అది చేయలేదు. మళ్ళీ మూడోసారి ఇదంతా కాంపౌండ్ వాళ్ళు పూర్తయిన తర్వాత తన అనుచరులతో వచ్చి రాత్రిపూట మొత్తం కాంపౌండ్ వాళ్ళను, లోపల ఉన్నటువంటి 2 షెడ్లను, ఎలక్ట్రికల్ విద్యుత్ మీటర్ను, సీసీ కెమెరాలను అన్నిటినీ కూడా తీసుకొని ధ్వంసం చేసి ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. ఈ విషయమై మేము ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ ఇస్తే కూడా ఎస్పీ గారు ఎన్క్వైరీ అండ్ టేక్ యాక్షన్ అని చెప్పి డిఎస్పీ గారికి ఇచ్చారు. ఆయన కూడా ఏమీ చేయలేదు. నేను సిఐ గారిని కలిసినా ఆయన కేసు రిజిస్టర్ చేయలేదు. నా కొడుకు ఎన్ఆర్ఐ ఆస్ట్రేలియా సిడ్నీలో ఉంటాడు. అతను ఎన్ఆర్ఐ కంప్లైంట్ సెల్ ద్వారా సిఎంఓ ఆఫీస్కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను పోయి సిఐ గారిని కలిస్తే అప్పుడు తీసుకొని ఒక చిన్న కేసు పెట్టాడు. మేము ల్యాండ్ గ్రాబింగ్ సెక్షన్ పెట్టమంటే కూడా పెట్టలేదు. ఇది పరిస్థితి. మళ్ళీ అది కొట్టేసిన తర్వాత కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ చేసి వీళ్ళందరికీ చేసిన తర్వాత కనీసం రెండోసారి అయినా మనం కాంపౌండ్ వాళ్ళు కట్టుకుందామని అక్కడికి వెళ్తే మళ్ళీ అతను వచ్చి 10 మంది మనుషులను, ఆడవాళ్ళు మగవాళ్ళని వేసుకొని వచ్చి బెదిరించి ఆడ పనిచేసే వాళ్ళని కొట్టి చంపుతానని, మా అల్లుడు గారు అక్కడ ప్రజెంట్లో ఉంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నా వెనకల 8 మంది పెద్ద వ్యక్తులు ఉన్నారు, నాకు కావాల్సినంత వెనకల రాజకీయ అండ ఉంది, మీరు ఏం చేస్తారు, నేను కొట్టేస్తా ఎన్నిసార్లు కట్టినా అని చెప్పి కూడా బెదిరించాడు. కానిస్టేబుల్ కూడా ఎదురుగా ఆ సమయంలో కానిస్టేబుల్ కూడా అక్కడే ఉన్నారు. నాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది, నా ఆస్తికి రక్షణ లేకుండా పోయింది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరైనా విచారించి మాకు తగిన న్యాయం చేసి మా ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. దయచేసి జన సైనికులకు అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మాకు జరిగిన ఈ అన్యాయానికి మీరందరూ కూడా స్పందించి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం జరిగేటట్లుగా చూడమని చెప్పి నేను కోరి ప్రార్థిస్తున్నా.